48 గంటల్లో రాజీనామా చేస్తారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీడీపీకి చెందిన తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు. రమేష్ రెడ్డిపై నియోజకవర్గానికి చెందిన గిరిజన మహిళ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని కొలికిపూడి శ్రీనివాస్ తెలిపారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకంటూ కొలికిపూడి అన్నారు. ఇదే రమేష్ రెడ్డి తండాల్లో ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు. రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు. సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధితాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను.